తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 85% ఉన్న వాళ్ళకి న్యాయం చేకూరుతుందని చెప్పి సోనియా గాంధీ గారు నమ్మినారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల ఆధిపత్యం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర విభజన జరిగితే ఇటు ఎస్సీలో ఉన్న మాలమాదిగ ఇష్యూ కూడా వర్గీకరణ సమస్య తీరుతుంది, ప్లస్ బలహీన వర్గాలకి అధికారం లేని వాళ్ళ చేతులు అధికారం వస్తుందని చెప్పి కూడా భావించింది. కానీ రాష్ట్రం వచ్చినాక ఏమైంది? రాష్ట్ర ఉద్యమానికి కొరకై కళ్ళు పోతున్న భయం లేని తెలంగాణకై నిర్ణయించిన తమ్ముడు ప్రభాకర్ లాంటి వాళ్ళు గొప్పోళ్ళ, లేక నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నిమ్మరసం దాగి శరణ్లు ఎక్కించుకున్నాడు ఇవాళ తెలంగాణ గొప్ప వీరుడని చెప్పుకుంటాడు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చినాక అమలుకు నోసినటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ వచ్చినాక ఆయన ఇంటి పేరు కల్వకుంట్ల కాదని అసలు పేరు కల్వకుండ చేయడం, గొల్లకురంలో మధ్య పంచాయతీ పెట్టాడు. అంతకుముందు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మా ఊర్లో బీరప్ప కాక సర్పంచ్ ఉండే, కాకనే పిలుచుకుంటుంటే ఇటు గోండ్లకి నాయకులకు పంచాయతీ పెట్టాడు. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది ఏంటంటే మన కులాల మధ్యన చిచ్చు పెట్టిండు, విడదీసినాడు. మన పిల్లలు చదువుకోకుండా గొర్రెలు కాసుకోండి, బర్రెలు కాసుకోండి, తాటి ఎక్కండి, ఇది చెట్లు ఎక్కండి, లేక సన్న బియ్యం తినండి. అంతకుముందు ఏదో బియ్యం తిననట్టు హాస్టల్లో చదువు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తెచ్చిండు. సో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అత్యధిక నష్టపోయింది బలహీన వర్గాలు, అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. గొల్ల కుర్మ అన్నప్పుడు గొల్లోళ్ళు కొంచెం ముందు ఉండొచ్చు, కానీ కుర్మలు వెనుకబడి ఉండొచ్చు. అట్లాగే ఎస్టీలలో కూడా నాయకులు గోండ్లు అన్నప్పుడు నాయకులు కొంచెం ముందు ఉండొచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు ఏం చేస్తామనేది అడుగుతూ ఉండేది. సో కాంగ్రెస్ పార్టీయే ఈ సామాజిక న్యాయం పాటిస్తుంది. ఏళ్ల కిందనే కుర్మ కులానికి చెందిన వ్యక్తి పిసిసి అధ్యక్షుడు, 61 దళితుడు ఏఐసిసి ప్రెసిడెంట్ ఉండే. ప్రస్తుత ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా ఒక దళిత కులానికి సంబంధించిన వ్యక్తి. మొన్న 4 రోజుల క్రితం ఢిల్లీలో సభ జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయ పైన సమ్మేళనం జరిగినది. దాంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అత్యధిక శాతం 90% ఉన్న జనాభాకి ఈ దేశంలో ఉన్న వనరులు చెందుతున్నాయా లేదా, ఈ దేశ ఆస్తి మనం జిఎస్టీ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడతాం, ఆఖరికి బిచ్చమెత్తుకునే వాడు కూడా ఇవాళ రేపు ఎవరు అన్నం బియ్యం పెడతలేరు. పైసలు ఇస్తే రాత్రికి పోయి ఇంత ఉప్పు నూనె కొనుక్కుంటాడు, బియ్యం కొనుక్కుంటాడు, దాంట్లో కూడా జిఎస్టీ కడతాడు. కాబట్టి గరీబ్ బోర్డు నుంచి కూడా జిఎస్టీ కడుతున్నప్పుడు ఈ ఆస్తులు ఎవరి చేతులకు పోతున్నాయి. అందుకే కులగణన ఎక్స్రే చేసినప్పుడే నరేంద్ర మోదీ గారు నేను ఒక బీసీని ప్రధానమంత్రి అని చెప్పుకుంటేవాడు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించి మొదలు పెట్టిండో ఎవరికి ఎంత జితనా మనమెంతో మనకంత నక్కు మాట్లాడినప్పుడు 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం చెందుతుందని ప్రశ్నించే వరకు నరేంద్ర మోదీ కులం గురించి మాట్లాడతారు, క్లాస్ గురించి మాట్లాడుతున్నారు, పేదోళ్ళు గరీబోళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మంత్రివర్యులు చెప్పినారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. నేను బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఏం చేసింది ఒక మాటలు చెప్పిన. మనకు చదువుకోకుండా కులవృత్తి చేసి బతకమన్నాడు, అధికారం మాత్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో పెట్టుకున్నాడు, వేలాది కోట్లు దోసుకున్నారు. కనీసం ఆర్డినరీ అపార్ట్మెంట్లో ఉంటుండే, టికెట్ కూడా పైసలు ఉండకపోతుండే కవితకి. ఇవాళ 10 సంవత్సరాల్లో ఇక్కడ దోసుకొని చాలక సిగ్గు లేకుండా ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్ కూడా ఇరుక్కున్నది. అందులో ఇంకోరు ఉన్నారు అక్కడ, వేరే ఎవరితో ఉన్న వాళ్ళు కూడా మీరు గమనిస్తే ఆర్థిక దోపిడీ జరిగినది. మన బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పైన స్కాలర్షిప్స్ వస్తుండే ఎంఎస్సి ఎంఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు చదువుకు దూరం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి బలహీన వర్గాలు ఇంకా బలహీనపడేటట్టుగా చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దానికి మద్దతుగా ఉన్నది బీజేపీ పార్టీ ప్రభుత్వం. బీజేపీ కూడా ఎక్కడ కూడా ఆర్థిక సహాయం అని కొత్త యూనివర్సిటీస్ కానీ పెంచలేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్కి సహాయం పడతా ఉన్నాడు. ఉన్న ఆస్తిని అంతా దోచి కొన్ని పారిశ్రామికవేత్తలకు పెడతా ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ మీ అందరితో కోరుకునేది ఏంటంటే మంచి చేసే రాహుల్ గాంధీతోనే ముందడుగు, మేలు చేసే రేవంత్ రెడ్డితోనే మనం ముందడుగు వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన సోదరుడు బలైన వారికి సంబంధించిన వ్యక్తి, విద్యార్థి దర్శించి పోరాటం చేసే వ్యక్తి. సార్ టెంపర్మెంటల్ కూడా నేను మెల్లగా మాట్లాడతా, వాయిస్ ఎక్కువ కొట్టోడున్న గట్టిగా మాట్లాడతాడు. సో బీసీ సంక్షేమ మంత్రి నిజంగానే ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కేంద్ర నాయకత్వంతో కూడా మనకు రావాల్సిన వాటా తీసుకొచ్చే సత్తా ఉన్న వ్యక్తి. దానికి మనందరం చప్పట్లతోటి మన కొరకు
బీసీల సంక్షేమం కొరకు పోరాడే వ్యక్తి మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా అనుకూలంగా ఉన్నాడు. అన్నిటికన్నా కేంద్ర పార్టీ ప్రభుత్వం కూడా కేంద్ర పార్టీ రాహుల్ గాంధీ గారు ఒకే ఒక మాట చెప్పింది, మీరు అందరు వినరో లేదో, ఆయన స్పీచ్ వినండి. 90% ఉన్న జనాభాకి సమాజంలో అన్ని వసతులు కలగాలి, ఈ వనరులు వాళ్ళకి చెందాలి, ఇది రాజకీయ ప్రకటన కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పినాడు. సో అపర పూలేలాగా అంబేద్కర్ వారసుడుగా రాహుల్ గాంధీ గారు మనకు ఉన్నారు. వారండతోటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే కార్పొరేషన్స్ ఏర్పాటు చేసినాడు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కార్పొరేషన్ నిధులు ఎక్కడని మాట్లాడతారు. నిధులు లేకుండా గుల్లా చేసినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోటి 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి ఇస్తే ఇవాళ 7 లక్షల పైన కోట్లు అప్పు చేసి పెట్టిపోయినా బలహీన వర్గాల కొరకై ముఖ్యమంత్రి కూడా నిధులు కేటాయిస్తాడు, మనం పోతే స్పందిస్తాడు. అందుకే ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మన పదవులు వస్తాయి. పదవులు వచ్చినప్పుడు ఆ పదవితోటి మన కులాలకి మన వర్గాలకి ఏం చేసిందనే గుర్తుపెట్టుకుంటుంది తప్ప శాశ్వతం కాదు ఈ పదవి. అందుకే ఇక్కడ వేదిక ఉన్న మన అందరం కూడా వివిధ కులాలకి వెళ్ళి వచ్చిన బలైన వర్గాలకి మనం బట్టలేసుకొని తిరిగినా కూడా మన కులాల్లో ఇంకా కట్టు బట్టలు లేకుండా బతికే అక్క చెల్లె అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ అభ్యున్నతి కొరకై ప్రజాప్రతినిధులను మనం అందరం పనిచేద్దాం.